నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా ఆర్థిక లావాదేవీల పరంగా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ కార్డ్ అనేది అత్యంత కీలకమైంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవటం, అసెట్స్ పర్చేజ్ లేదా సేల్, బ్యాంకు ఖాతా తెరవటం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు పొందటం, వాహనాలు లేదా ఆభరణాల కొనుగోలు వంటి అనేక కార్యకలాపాలకు పాన్ కార్డ్ తప్పనిసరి. అయితే కేవలం గుర్తింపు కోసమే కాకుండా పాన్ కార్డ్ ద్వారా లక్షల రూపాయల రుణాన్ని కూడా పొందొచ్చని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మీరు విన్నది నిజమే. మీ పాన్ కార్డును ఉపయోగించి 5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. పాన్ కార్డ్ ద్వారా పర్సనల్ లోన్ పొందడానికి దరఖాస్తుదారులకు కొన్ని నిర్దిష్టమైన షరతులుంటాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని అర్హతల ఆధారంగానే లోన్ను మంజూరు చేస్తాయి. లోన్ కోసం అప్లై చేసే వ్యక్తి పాన్ కార్డ్ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. దరఖాస్తుదారుని వయసు 21 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక లోన్ పొందాలనుకునే వ్యక్తి చేతికి వచ్చే నెలవారీ జీతం కనీసం 25,000 ఉండాలి. దరఖాస్తుదారునికి ఒక యాక్టివ్, వ్యాలిడ్ బ్యాంకు ఖాతా ఉండాలి. లోన్ మంజూరులో క్రెడిట్ స్కోర్ కీలకం. అలాగే దరఖాస్తుదారుని సిబిల్ స్కోర్ 650 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. పాన్ కార్డ్ ఆధారంగా కనీసం 50,000 నుండి గరిష్టంగా 5 లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ విధానంలో అత్యంత సానుకూలమైన అంశం ఏమిటి అంటే లోన్ మంజూరు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అర్హత ఉన్నవారికి కేవలం 24 గంటల వ్యవధిలోనే లోన్ మొత్తం వారి అకౌంట్లో జమ అవుతుంది. పాన్ కార్డ్ ద్వారా తీసుకునే రుణం పర్సనల్ లోన్ విభాగం కిందికి వస్తుంది కాబట్టి వడ్డీ రేట్లు కూడా సాధారణ పర్సనల్ లోన్ల మాదిరిగానే ఉంటాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు పర్సనల్ లోన్లపై 11% నుంచి 12% వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. అయితే మీ సిబిల్ స్కోర్, ఇతర అంశాల ఆధారంగా కొన్ని సందర్భాల్లో వడ్డీ రేటు 14% వరకు ఉండే అవకాశం ఉంది. ఇక పాన్ కార్డ్ ద్వారా లోన్ పొందడానికి బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్ ద్వారానే సులభంగా అప్లై చేసుకోవచ్చు. ముందుగా పాన్ కార్డ్ ఆధారంగా తక్షణ రుణాలు అందించే బ్యాంకుల్ని గుర్తించాలి. ఆయా బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు, ఇతర నియమ నిబంధనల్ని సరిచూసుకొని మీకు అనుకూలమైన ఆఫర్ ఉన్న బ్యాంకును ఎంచుకోవాలి. ఎంచుకున్న బ్యాంక్ అధికారిక వెబ్సైట్కి వెళ్లి ఇన్స్టెంట్ లోన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలను అందించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి లోన్ కోసం అప్లై చేయాలి. వెబ్సైట్లో అడిగిన వ్యక్తిగత ఆర్థిక వివరాలను నింపాలి. చివరగా లోన్ మొత్తం, కాలపరిమితి, నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ వివరాలను సమీక్షించుకోవాలి. ఇక వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. లోన్ ప్రాసెసింగ్ కోసం కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్, మీ పేరు మీద ఉన్న ఇతర యాక్టివ్ లోన్లను ట్రాక్ చేయడానికి పాన్ కార్డు ఉపయోగపడుతుంది. ఇక మీ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్గా ఆధార్ కార్డు పనిచేస్తుంది. ఈ 2 డాక్యుమెంట్స్ ఉంటే లోన్ ప్రక్రియ సులభమవుతుంది. వీటితో పాటు వెరిఫికేషన్ కోసం ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా యూటిలిటీ బిల్లులు అంటే కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లు లాంటి వాటిని అడగొచ్చు. అలాగే మీ ఆర్థిక స్తోమతను అంచనా వేయడానికి గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ ద్వారా లోన్ తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే ప్రక్రియ సాధారణ లోన్ల మాదిరిగానే ఉంటుంది. మీరు ఎంచుకున్న కాలపరిమితికి అనుగుణంగా ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. వాయిదాలు సకాలంలో చెల్లించడానికి ఆటో డెబిట్ సదుపాయాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఒకవేళ ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం జరిగితే పెనాల్టీలు, అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. కాబట్టి సకాలంలో వాయిదాలు చెల్లించడం ద్వారా మీ సిబిల్ స్కోర్ను కాపాడుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.